జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరసనగా కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల బీజేపీ అధ్యక్షులు మీరియాల కార్ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఎవరి నుండైనా వచ్చినా సహించబోమని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ మెప్పు కోసం సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నిన్న పాకిస్తాన్ ముడ్డి మీద తంతే అక్కడ బాంబులే చేతగాక ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నువ్వు అనుచిత వ్యాఖ్యలు, దేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న ఈ మాటలకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఊరుకున్నది లేదని హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రపంచ దేశాలన్నిటికీ కళ్ళు కనబడి అన్ని మెచ్చుకుంటూ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కళ్ళు తెరిచి చూడండి. ఇంతకుముందు మీ హయాంలో జరిగిన దాడుల్ని, ఇప్పుడు జరుగుతున్న దాడుల్ని చూడండి. అగ్రరాజ్యాలకు కూడా భయపడకుండా ధీటుగా సమాధానం చెప్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఎంత బాగుపడ్డదో అందరికీ కళ్ళ కట్టినట్టు కనబడుతూ ఉన్నది. అలాగే మీ రాహుల్ గాంధీకి మీకు కళ్ళు మూసుకపోయి దేశ అభివృద్ధి కావచ్చు, దేశాన్ని ఎక్కడ కూడా కించపరుస్తూ నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలలో మాట్లాడుతున్న మీ నాయకుని కూడా చెప్పండి, ఖబర్దార్ ఇలాగా ఇండియాను కించపరుస్తూ, భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడే ఏ నాయకుడికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం.